నిడమూరు గ్రామం. ఓకే, నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని నోటీసులు ఇస్తున్నాడు. అయితే మా చేను ఒక 11 సెంటులు తగ్గింది. ఆ 11 సెంటులు తగ్గిందని నేను పోయి అడుగుతుంటే, నువ్వు పూలింగ్కి ఇస్తే ఆ 11 సెంట్లు మేము కలుపుతాం అని నన్ను అంటున్నారు. ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది అట్లా. అయినా సరే ఎన్నిసార్లు అడిగినా కూడా అది మాకు తెలీదు. ముందుండ ఆయన 11 సెంట్లు ఏరే వాళ్ళకి గెలిపేశాడు. అది రావడం కుదరదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన తర్వాత చూస్తామంటున్నారు. ఇచ్చి నాకేం చూస్తారు మీరు? ఇంకా ఇచ్చినా చూసేది లేదు కదా, నేను సంతకం చేస్తే మీకు ఎందుకు వచ్చేసినట్టే కదా అని నేను అంటున్నా. అట్లా జరుగుతుంది. మా సందున వాదన జరుగుతుంది. అది బాగా ఇప్పుడు పొలాల్లో మొత్తం తుమ్మేసి అంత పెద్ద పెద్ద దిబ్బలు పోసేసి చేలో పోతానికి కూడా దారి లేకుండా, చేలో నీళ్ళు వర్షం కురిసి నీళ్ళు బయట రావడానికి దారి లేకుండా చేసేసారు మొత్తం. ఏదన్నా గీతలు గొర్రెలు ఉంటే అవి కూడా బతికే అవకాశం లేదు. ఇక అవి కూడా లేదు. పెద్ద పెద్ద గుంటలు, పెద్ద దిబ్బలు, దాంట్లో పడి చచ్చిపోతాయి. అలా చేశారు. మరి అసలు ఇదంతా ఎప్పుడు చేస్తాడో, ఈ ప్లాట్లు ఎప్పుడు చేస్తాడో మరి ఏందో అర్థం కావట్లా. ఆయన చెప్పిన ప్రకారంగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కౌలు ఇస్తాడు. ఆ తర్వాత ఆయన కౌలు ఇచ్చేది లేదు. ఇక మరి ఈ జనం ఎట్లా బతకాల? కౌలు ఇవ్వకపోతే ఏం దీన్ని పోతారో? పండించుకుందామంటే పంటలు లేవు, భూ లేదు. మరి నువ్వు కౌలు ఇవ్వవు, మరి ఎట్లా ఈ జనం అందరూ ఏమవుతారో? ఇది మా పరిస్థితి ఎట్లా ఉంది. దీని మూలం మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాము. ఆయన ఆలోచించి మేము న్యాయం చేస్తాం, లీగల్ పరంగా కానీ ఏదైనా కానీ ఆలోచిద్దాం అని ఆయన సపోర్ట్ చేస్తాం.